తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏడన కనబడుతుండా ఈ పేరు హైదరాబాద్లో మస్తు ఫేమస్లే మా తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న అంటే మాస్ లీడర్ మాస్కా బాపే పెద్ద తోపు హే ఎంత పెద్ద తోపు బాపు అంటే మా అన్న తలసాని అన్న గొర్రెల స్కామ్ చేసిండు కానీ మా రేవంత్ రెడ్డి గారు పాపం తలసాని ది గ్రేట్ కదా అందుకని ఆయనను తప్పించేసిండు గొర్రెల స్కామ్ ఏమైంది రేవంత్ అన్న దయచేసి సమాధానం చెప్పు గొర్రెల స్కామ్ ఏమైంది తలసానిని తీసుకెళ్ళి బొక్కలేసేది ఉందా లేదా తలసాని ఓఎస్డి ఏమో బొక్కలు ఉంటాడట ఆ ఓఎస్డి వెనకాల సంతకం పెట్టిన మంత్రి ఏమో బయట తిరుగుతాడట ఇది ఎక్కడ న్యాయం సార్ హౌ మీరు కేవలం ఉన్నోళ్ళకి లేనోళ్ళకి హైడ్రా తేడా చూపించారు అనుకున్నా ఇక్కడ పార్టీల వ్యక్తుల తేడాలు కూడా చూపిస్తురా మరి ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకో తలసాని శ్రీనివాస్ యాదవ్ కనబడతలేడు గాంధీ హాస్పిటల్కి మాగంటి పోయిండు ఆయన ఇంకొక అతను డాక్టర్ కాబట్టి పోయిండు మరి తలసాని ఏరియాలోనే ఉన్నటువంటి హాస్పిటల్కి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎందుకు పోలే ఏంది శ్రావ్య నువ్వు ఊరుకో గొర్రెల స్కామ్లా రేవంత్ రెడ్డి కాపాడిన తర్వాత పోతాడా వీళ్ళందరూ టీడీపీ బ్యాచే నీకు అర్థమైతలేదు మా బాబు గారు అనేటువంటి చంద్రబాబు గారు చెప్పారేమో లేకపోతే మరి రేవంత్ అన్నకు ఫండింగ్ కావాల్సి వచ్చిందేమో అయి ఉంటుందా ప్రజలారా చెప్పండి కమెంట్స్ రూపంలో తెలియజేయండి సంబంధమే లేనటువంటి ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ని తీసుకొచ్చి స్కామ్లు ఇరికిచ్చిండండి ఎంత మహాపాపం ఆయనకి రేపో ఎల్లుండో ప్రమోషన్ రావాలా స్కామ్ చేసినోడు ఒకడు శిక్ష అనుభవించేది ఇంకొకడు ప్రూఫ్స్ కావాలంటే రేవంత్ రెడ్డి గారు మా దగ్గర ఉంటాయండి మేము చూపిస్తాం ఓకే సార్ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు సనత్ నగర్ ఇన్ఛార్జు ఎలక్షన్ అప్పుడే మా కోట నీలిమ అక్క కనబడ్డది మరి గొర్రెల స్కాము ప్రతిపక్ష నాయకురాలంటే మీరే కదా ఇక తలసాని స్కామ్ బయట పెట్టాలి గొర్రెల స్కామ్ ఏమైందక్క కోట నీలిమక్క దయచేసి చెప్పండి సమాధానం ఇప్పుడు మంత్రి గారికి తెలియకుండా పూచుక పుల్లన్న ఓఎస్డి మూవ్ చేస్తాడా ఫస్ట్ 100 కోట్ల స్కామ్ అనుకున్నాం కానీ దాని విలువ ఎంత తెలుసా 5,000 కోట్ల స్కామ్ అంటే ఒక గొర్రెని నమ్ముకున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ 5,000 కోట్ల స్కాము తెలంగాణ టు ఆంధ్ర పోయింది అది మళ్ళీ ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చింది సబ్సిడీ స్కామ్ ఎన్ని పైసలు తీసుకున్నావు రేవంత్ అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ దగ్గర తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకెళ్ళి బొక్కలా తోస్తావు కానీ నువ్వు సంతకం పెట్టిన మంత్రి గారిని ఏం చెయ్యవు ఎందుకన్నా రేవంత్ అన్న అని అడగాలని నాకు కూడా ఉందన్నా మా పబ్లిక్ అడుగుతున్నారు నాకు సమాధానం చెప్పకు నువ్వు వద్దే వద్దు అబ్బో మీరు యూట్యూబర్లతో మాట్లాడరు కదా మీరు మీ ట్యూబులు పగిలిపోతాయి మీరు యూట్యూబర్లతో మాట్లాడితే యూట్యూబులు పగిలిపోతాయి మీరు యూట్యూబర్లతో మాట్లాడద్దు మీరు నాకు సమాధానం చెప్పకండి రేవంత్ అన్న మీరు సమాధానం చెప్పాల్సిన ప్రజలకి బీసీ నాయకులకు పశుసంవర్ధక శాఖకు గొర్రెలు ఇస్తామన్న పబ్లిక్కు గొర్రెలు కాసుకునేటోడికి సమాధానం చెప్పు రేవంత్ అన్న అన్నా రేవంత్ అన్న మా బుజ్జి కన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకెళ్ళి జైలు ఎందుకు పెడతలేవు గొర్రెల స్కామ్ ఏమైందన్నా అన్న గొర్రెల స్కామ్ ఏమైందన్నా నీకు ఎన్ని కోట్లు ఇచ్చిండన్న తలసాని అందుకేనా ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మాజీ మంత్రివర్యులు శ్రీ 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 ది గ్రేట్ లెజెండరీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడ కూడా బీఆర్ఎస్ మీటింగ్లలో కనబడతలేరేందన్నా అసలు ఒక క్వశ్చన్ కూడా చేస్తలేడేందన్నా హౌ అన్నా హౌ ఇట్ పాసిబుల్ ప్లీజ్ లెట్ మీ నో టెల్ మీ మళ్ళీ చెప్తా అరే టెల్ మీ అంటే నాకు చెప్పేవు ఆయంత నీకు అసలే యూట్యూబ్ అంటే పడదు కదా నీకు యూట్యూబ్ అంటే పడదు నువ్వు మాకు సమాధానం చెప్పకు నువ్వు నీకు ఇగో ఆఫ్టర్ ఆల్ ట్యూబోలం నువ్వు మాకు చెప్పకనా సమాధానం నువ్వు ఎవరికి చెప్తావు నువ్వు పబ్లిక్కి చెప్పు నువ్వు ఓఎస్డీని అరెస్ట్ చేసిన నువ్వు తలసానిని ఎందుకు కాపాడినావు ఎన్ని కోట్ల ఫండింగ్ వస్తే కాపాడినావు చంద్రబాబు నాయుడు ఫోన్ చేసిండా మా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసిండా లేకపోతే పాత 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 గుర్తులు ఏమైనా గుర్తొచ్చినాయా టీడీపీ గాలులు అట్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ కదా అట్లా ఏమైనా గుర్తొచ్చిందా అన్న ప్లీజ్ అన్న ఏమైనా తప్పులు ఉంటే క్షమించన్న కాల్ముక్త బాంచన్ రేవంత్ రెడ్డి అన్న ఏమనుకోకే కానీ మీకు యూట్యూబ్ అంటే పడదు కాబట్టి పబ్లిక్కి సమాధానం చెప్పన్నా రేవంత్ అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల స్కామ్ ఏమైంది ఓఎస్డీని బొక్కల పెట్టిన నువ్వు తలసానిని ఎందుకు బొక్కల పెడతలేవు మంత్రి సంతకం లేకుండా ఫైల్ ఎట్లా మూవ్ అయింది చిన్న క్వశ్చన్ అన్న
నీకు ప్రూఫ్ లాజిక్లు ఏమవుతు నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, సమాధానం చెప్పు. మంత్రి సంతకం లేకుండా, ఒక మంత్రి సంతకం లేకుండా ఓఎస్డి ఫైల్ ఎట్లా మూవ్ చేసిండు? ఈ ఒక్క ప్రశ్నకు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలారా మీరు చెప్పండి, నేను మీకు అడుగుతున్న క్వశ్చన్. అన్నా రేవంత్ అన్న, నీకే అన్నో జర లేవు నిద్రలకెళ్ళి. మా తలసాని చేసిన స్కామ్ ఎండగట్టు. ఓఎస్డి బొక్కలేసారు కదా, ఓఎస్డిని పోయి అడుగు, బాబు ఓఎస్డి లడ్డూ కావాలా నాయనా, ఒక లడ్డా, రెండో లడ్డా, మూడో లడ్డా, నువ్వు సంతకం ఎట్లా, ఫైల్ ఎట్లా మూవ్ చేసినావు, 5,000 కోట్ల స్కామ్ ఎట్లా చేసినావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతకం పెట్టలేదా, మీ మంత్రి గారు సంతకం పెట్టలేదా, ఏం చెప్పి మంత్రిని మోసం చేసినావు? ప్లీజ్ అన్నా, మా యూట్యూబ్ వాళ్ళకి చెప్పకన్నా, నీకు అసలే యూట్యూబ్ అంటే పడదు, బీప్ వస్తుంది, షుగర్ వస్తుంది నీకు. ప్లీజ్ ప్రజలకి సమాధానం చెప్పన్నా. తలసాని శ్రీనివాస్ యాదవ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తావు? గొర్రెల స్కామ్ ఏమైంది? చాలా ఉన్నాయి.